నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. సంకష్టహార చతుర్థి గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సంకష్టహార చతుర్థి రోజు ఎవరైతే గణపతిని గరికతో పూజిస్తూ, ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ, కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తూ సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకుంటారో వాళ్ళు గణపతి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ సంకటనాశక గణేశ స్తోత్రంలో మొత్తం 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాలు చదువుకుంటే గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల నిత్య జీవితంలో ఏ పనికి ఆటంకాలు ఏర్పడవు. అన్ని రకాలైన సంకటములు, కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ నామాలు మనం పరిశీలిస్తే ప్రథమం వక్రతుండంచ, ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమంచ, షష్టం వికటమేవచ, సప్తమం విఘ్నరాజేంద్రం, ధూమ్రవర్ణం తథాష్టమం, నవమం బాలచంద్రంచ, దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం, ద్వాదశంతు గజాననం. ఇలా 12 నామాలు చదువుకుంటూ గణపతిని పూజించండి. ఈ 12 నామాలు కూడా సంకటనాశక గణేశ స్తోత్రంలో ఉన్న నామాలు. ఈ నామాలు చదువుకుంటే విశేషంగా అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నామాలు మొత్తం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం సంకష్టహార చతుర్థి రోజు చదువుకోవాలి. ఆ మంత్రం చదువుకుంటే మనోభీష్టాలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్రప్రసాదనాయ నమః. గణపతిని క్షిప్రప్రసాద గణపతి అనే పేరుతో పిలుస్తాం. క్షిప్రప్రసాద గణపతి అంటే మన మనోభీష్టాలన్నీ వెంటనే నెరవేర్చే గణపతి అని అర్థం. మనోభీష్టాలు వెంటనే నెరవేరాలంటే ఈరోజు గణపతిని పూజించే సమయంలో గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకుంటూ గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. గణపతిని వ్యాళబద్ధుడు అనే పేరుతో మనం అందరం ఆరాధన చేస్తాం. ఒకానొక సమయంలో ఆదిశేషుడు భూభారం మొత్తం తానే మోస్తున్నానని భావించిన తరుణంలో పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతాడు. దానివల్ల భూమిని భరించే శక్తిని కోల్పోతాడు. అంతటా నారద మహర్షి ఉపదేశం ప్రకారం స్వయంగా ఆదిశేషుడే గణపతికి సంబంధించిన షడక్షర మంత్రాన్ని జపిస్తాడు. అప్పుడు గణపతి ప్రత్యక్షమై ఆదిశేషువుకి తిరిగి భూభారాన్ని మోసే శక్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఆదిశేషుణ్ణి ఆయన యజ్ఞోపవీతంగా మార్చుకున్నాడని కూడా మనకు గణేష పురాణంలో చెప్పడం జరిగింది. గణపతి రూపంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన యజ్ఞోపవీతం పాము, ఆయన వాహనం ఎలుక. సహజ వైరం కలిగినటువంటి జంతువులు ఏ భగవంతుడి సన్నిధిలో ఉంటాయో ఆ భగవంతుడిని కలియుగంలో ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అందుకే గణపతిని పూజించాలి. కలవు చండీ వినాయకం అంటుంది శాస్త్రం. కలియుగంలో వినాయకుడిని పూజించడం ద్వారా ఇహలోక సుఖాలను పొందడంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఇలా గణపతిని ప్రత్యేకంగా పూజించండి. వీలైతే గణపతి ఆలయ ప్రాంగణంలో ఈరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అలా చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గృహంలో నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉన్న తరుణంలో వాటిని ఎలా గుర్తించాలో, వాటిని గుర్తించి వాటి నుంచి సులభంగా బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సంకటహార చతుర్థి. సంకటములు అంటే కష్టాలు. కష్టాలన్నింటినీ కూడాను పారద్రోలి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి తలపెట్టినటువంటి పనులన్నీ కూడాను ఎటువంటి విఘ్నాలు లేకుండా నెరవేర్చడానికి ఈ సంకటహార చతుర్థి అనేటువంటి గణేశ స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు సర్వమానవాళికి కూడాను చక్కగా సహకరిస్తూ ఉన్నాయి. ఈ రోజున తప్పనిసరిగా గణపతిని 21 గరిక పూసలతో, వివిధ రకాలైనటువంటి ఎరుపు రంగు కలిగిన పుష్పాలతో
అష్టోత్తర శతనామార్చన చేసి ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గణేష హోమాన్ని కూడా నిర్వహించి చంద్రోదయం కాగానే స్వామికి నైవేద్యంగా సమర్పించినటువంటి వివిధ రకాలైన పదార్థములను స్వామి వరప్రసాదంగా స్వీకరించటం సంకటహర చతుర్థిలో దాగినటువంటి విశేషకరమైనటువంటి ప్రభావం. దీన్ని ఒక నిష్ఠగా చేసినట్లయితే అద్వితీయమైనటువంటి విజయం, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటం లాంటి విశిష్టవంతమైనటువంటి లక్షణాలు కలుగుతాయి. అందుచేతనే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అంటూ సంకటనాశక గణేశ స్తోత్రాన్ని కూడాను 9 సార్లు పఠించినట్లయితే సర్వవిధములైనటువంటి కోరికలు కూడాను నెరవేరుస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. గణేశునికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 21. 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. హోమం నిర్వహించేటప్పుడు గకార శబ్దంతో కూడినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ అటుకులు, చెరకు ముక్కలు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కూడాను హోమ ద్రవ్యాలుగా కనుక ఉపయోగించినట్లయితే గణేశుని యొక్క కృపారస దృష్టితో కేతుగ్రస్త దోషాలన్నీ కూడాను నివారించబడి మానవుడు అభ్యున్నతమైనటువంటి ప్రభావంతో సర్వ సంపదలతో తులతూగటానికి ఆస్కారాన్ని ఆ యొక్క శివపుత్రుడైనటువంటి గణేశుడు మనకు వరప్రసాదాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి గణేశ మహాపురాణంలో చెప్పినటువంటి విశేషాంశం ఇది. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అంత దుఃఖంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంత ప్రేమతో వస్తున్న ఆవిడ కోసం తన దుఃఖాన్ని పక్కన పెట్టామని ప్రేమగా చూస్తున్నాడండి. అది ఆయన యొక్క గొప్ప విషయం. తను ఏ స్థితిలో ఉన్నా తనని ప్రేమగా పిలిచే వాళ్ళని ఎలా పలకరించాలో రాముడి దగ్గర తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. ఆ వస్తున్న ఆవిడ ఎలా కనబడింది అనే దాన్ని వర్ణిస్తున్నారు. తుట్ట తుదిదాక ఎండిన చెట్టు కొమ్మ శేఖరమ్ముల యందు పుష్పించినట్లు అన్నారు ఇక్కడ. ఎలా ఉన్నదయ్యా ఆమె అంటే ఎండిపోయిన శరీరంతో ఉంది, పైగా పైనేమో పువ్వులు ఉన్నాయట. ఇది చివరి వరకు ఎండిపోయిన చెట్టు కొమ్మ చివరుల్లో పుష్పించినట్లు ఉందిట. అది దృశ్యం, అది భావం చూడండి ఎంత గొప్ప మాట. ఎండుట అంటే తప్పించుట. తుట్ట తుదిదాకా తన జీవిత చరమాంకం వరకు తపస్సులతో తప్పించిన ఆమెకి శేఖరమ్ముల యందు పుష్పించినట్లు జీవిత చరమాంకంలో తపఫలం లభించినట్లుగా ఉన్నది అనే భావం కూడా ఇందులో కనిపిస్తున్నది. అటువంటి ఆ శబరి ఆమె యొక్క వ్యక్తిత్వం చాలా విశేషమండి. శబర్యా రమ్యమాశ్రమం, శబరి యొక్క ఆశ్రమం అది. ఆమె గురించి వాల్మీకి ఒకటే మాట చెప్పాడు, సిద్ధ. ఆవిడ సిద్ధవనిత, ఆవిడ మహాతపస్విని, అది తెలుసుకోవాలి. శ్రమణి అంటే స్త్రీలు అన్నీ విడిచిపెట్టి వాళ్ళు నివృత్తి మార్గాన్ని అనుసరించినప్పుడు వాడే శబ్దం అది. కొన్ని నియమాలతో ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు ఋషుల్ని సేవ చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఒకానొక సిద్ధవనిత ఆవిడ. తౌచ దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలి. రామలక్ష్మణుల్ని చూసి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః. ఇరువురి పాదాలకి నమస్కరించి పాద్యమాచమనీయించ సర్వం ప్రాదద్యథావిధి. పాద్యము ఆచమనీయము అన్నీ ఇచ్చిన తర్వాత రామచంద్రమూర్తి ప్రశ్నిస్తున్నాడు. కుశల ప్రశ్న ఎలా వెయ్యాలో చూడండి. అమ్మ బాగా భోజనం చేస్తున్నావా, ఆరోగ్యం బాగుందా, అలా కాదు. ఎవరిని ఎలా ప్రశ్నించాలనేది కూడా రామాయణం ద్వారా తెలుసుకోవాల్సిన రమ్యమైనటువంటి సందర్భాలు. కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నిహిత క్రోధ ఆహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమా ప్రాప్తాః కచ్చిత్తే మనసస్సుఖం కచ్చిత్తే గురు శుశ్రూషా సఫలా చారుభామిని. ఆ
ప్రశ్నలు ఎంత చమత్కారంగా ఉన్నాయంటే, నీ తపస్సులు విఘ్నం లేకుండా సాగుతున్నాయి కదా, వృద్ధి చెందుతున్నాయి కదా, క్రోధాన్ని నిగ్రహించుకుంటున్నావు కదా, ఆహారం నిగ్రహించుకుంటున్నావు కదా, నియమాలు పాటిస్తున్నావు కదా, నీ మనస్సు సుఖంగా ఉంటుందా? నీ గురు శుశ్రూష ఫలించిందా? అడగడం తీరులో ఇంత కష్టపడ్డావు కదా, ఇప్పుడు తృప్తిగా ఉందా, నేను వచ్చాను, నీ తపస్సులన్నీ ఫలించాయా అని అడగడం అన్నట్టు. అది ఆ మాట అన్న తీరులో. నీ గురు శుశ్రూష ఫలించిందా? నీ తపస్సు నిర్విఘ్నంగా జరుగుతున్నాయా? నియమంగా ఉంటున్నావు కదా, క్రోధము ఆహారము అన్నీ నిగ్రహించుకుంటున్నావు కదా అంటే తపస్సుల్ని ఎలా ప్రశ్నించాలో అలా ప్రశ్నించాడు ఇక్కడ. అది అంటే నీ ధర్మం సరిగ్గా సాగుతున్నదా? ఇదే గొప్ప కుశల ప్రశ్న అండి. కుశల ప్రశ్న, నీ ధర్మం సరిగ్గా సాగుతున్నదా? బాగా చదువుకుంటున్న పిల్లవాడిని, విద్యార్థిని బాగా చదువుతున్నావా అనేది కుశల ప్రశ్న తప్ప బాగా ఆడుకుంటున్నావా, 3 పూట్ల తింటున్నావా కాదు ఇక్కడ. కనుక నీ ధర్మము సరిగ్గా ఉన్నదా, ఇదే కుశల ప్రశ్న. అలాగే ఇక్కడ నీ తపస్సులు బాగా సాగుతున్నాయి, ఎందుకంటే నువ్వు తపస్వినివి, అందుకు తపస్సు బాగా సాగుతుందా? పైగా నీ యొక్క గురు శుశ్రూష ఫలించిందా అని అడిగితే శబరీ వృద్ధ ఆవిడ ఆనందంగా సమాధానం చెప్తుంది. అద్యప్రాప్త తపస్సిద్ధి, నా తపస్సులు ఇవాళ సిద్ధించాయి, ఇప్పుడు సిద్ధించాయి. ఎప్పుడు? తవ సందర్శనాన్మయా, నా తపస్సులన్నీ, నా గురు శుశ్రూష ఈరోజు ఫలించింది. అంటే ఇన్నాళ్ళు తపస్సు నీకోసమే, అది ఇవాళ సిద్ధించింది. అద్యమే సఫలం తప్తం గురవశ్చ సుపూజితా, గురువులందరూ నా చేత బాగా పూజింపబడ్డారు, అందులో సందేహం లేదు. దానికి తార్కాణం నువ్వు అనుగ్రహించడమే. అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి త్వయి దేవవరే రామా పూజితే పురుషశభ, నువ్వు నా పూజ పొందేవెప్పుడో నా జన్మ సఫలమైంది, నిన్ను పూజించడం చేత నా జన్మ సఫలమైంది. ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు మన కల్పవృక్షాలు అద్భుతంగా కనబడతాయి. పైగా పండిన జుట్టుతో ఉన్నది ఆమె, తల నిమురుతూ ముగ్గుబుట్టలా పండిపోయింది ఏమిటి నీ తల అని అడిగేటండి రాముడు. ఆ మాటది. ఎందుకంటే ముగ్గుబుట్టలా పండడం అనేది ఒకానొక తెలుగు పలుకుబడి. ముగ్గుబుట్టలా పండింది ఏమిటి అంటే, ప్రభువా నీ ఆత్మవాకిట రంగవల్లి దిద్దుటుకు సుమ్మా అన్నదటండి ఇక్కడ. ఎంత విశేషమైన మాట. ఎండి ఏకైతివి అన్నట్టు. ఇది కొంచెం మరికొంచెం భక్తిభావం ఉంటే అర్థమవుతుంది. ఎండి ఏకైతివి అంటే బాగా ఎండిపోయిన ఒత్తిలాగా తయారయ్యేవేమిటి అంటే, నీ స్నేహమ్ముతో ఆర్ద్రమ్ము చేసి వెలిగించవి అన్నదటండి. ఎంత అందమైన మాట. నేను ఒక పత్తిలా ఒత్తిలా సిద్ధంగా ఎండిపోయి కనిపిస్తున్నావు ఏంటి అంటే, నీ స్నేహంబుతో అంటే నేతితో తడిపి వెలిగించినట్లుగా నీ స్నేహంతో తడిపి నన్ను జ్వలింపజేయి, ప్రకాశింపజేయి అని ఆమె అడిగితే, అటు తర్వాత చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, నిన్ను కళ్ళారా చూడడం వల్ల, నువ్వు నన్ను కరుణతో దర్శించడం వల్ల నేను పవిత్రురాలనయ్యాను. గమిష్యాం యక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాత్ అరిందమా, నీ యొక్క అనుగ్రహం చేత ఇంక నేను అక్షయ లోకాలకి వెళతాను. నువ్వు చిత్రకూట పర్వతంలో ఉన్న సమయంలో మా గురువులు దివ్యలోకాలకు వెళ్ళారు. అది చెప్తున్నది. నువ్వు చిత్రకూట పర్వతంలో ఉన్న సమయంలో మా గురువులు చిత్రకూటం త్వయి ప్రాప్తే విమానై రతుల ప్రభి ఇతస్తే దివమారూఢాయానహం పర్యచారిషం, వాళ్ళకి నేను పరిచర్య చేస్తూ ఉండేదానను. నువ్వు చిత్రకూటంలో ఉండగా వాళ్ళు దివ్యలోకాలకు వెళుతున్నప్పుడు వాళ్ళు నాగతేమిటిని అడిగితే రామచంద్రుడు వస్తాడు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నువ్వు దివ్యగతులను పొందుదువు కానీ, ఎందుకంటే మేము ఎలాగూ ఈ సమయంలో వెళ్ళక తప్పదు, ఆయన వచ్చేటప్పటికి పలకరించడానికి మా తరపున నువ్వే, కనుక నీవు ఇచ్చిన ఆతిథ్యం వారి తరపున ప్రతినిధిగా ఇచ్చినటువంటి ఆతిథ్యంగా కూడా మనం భావించాలి. తైశ్చాహముక్త ధర్మజ్ఞ మహాభాగైర్మహర్షిభి, మహర్షులైన మహాత్ముల వల్ల నేను ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆగమిష్యతి తే రామ సుపుణ్యాం ఇమమాశ్రమం సతే ప్రతిగృహీతవ్య సౌమిత్రి సహితో తిథి తంచ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయ్యాం స్వం గమిష్యసి. అప్పుడు రామచంద్రమూర్తి ఆతిథ్యం విచ్చిన తర్వాత అక్షయలోకాలకు వెళతావు. అక్షయలోకములంటే పునరావృత్తిరహిత స్థితి అని అర్థం. ఇక్కడ పునరావృత్తిరహితత్వ స్థితి అంటే పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసం, అది నీకు లభిస్తుంది ఎప్పుడు? రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చాక అని వారు చెప్పారు. అందుకు కాచు కూర్చున్నానయ్యా. దీన్ని బట్టి ఋషులందరికీ అప్పటి నుంచి చూడండి, వాళ్ళందరూ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నది ఆవిడ. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51. తిథి తదియ ఉదయం 9:21 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 1:17 వరకు, వర్జం శేషంగా మిగిలినది ఉదయం 5:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:18 నుంచి 4 గంటల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:40. నేటి విశేషం ప్రదోషం, అలాగే సంకష్టహర చతుర్థి. బుధవారం ప్రదోషం కావడం వలన సూర్యాస్తమయం నుంచి 1:12 పాటు పెసలతో దక్షిణామూర్తికి పూజ చేసినట్లయితే వ్యక్తికి బుద్ధి కుశలత ఏర్పడుతుంది, విద్యార్థుల్లో విద్యాసక్తి పెరుగుతుంది, విషయాన్ని గ్రహించేటువంటి నేర్పు పెరుగుతుంది, గుర్తుంచుకునేటువంటి నైపుణ్యం పెరుగుతుంది, పరీక్షల్లో విజయం సాధించేటువంటి నైపుణ్యం కూడా పెరుగుతుంది. తర్వాత ఆ సంకటహర గణపతిని పూజ చేయడం, సంకటహర గణేశ స్తోత్రాన్ని జపించుకోవడం, 21 దూర్వాయుధములతో, 21 పుష్పాలతో, 21 పత్రులతో పూజ చేయడం, అదేవిధంగా 21 సారి ఆత్మ ప్రదక్షిణం, 21 అరగుంజీలు తీయడం, 21 నువ్వుల చిమ్మిలి ఉండలు దానం చేయడం అంటే వాయనం ఇవ్వడం, అలాగే 21 నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యం చేయడం, వాటిని క్రమంగా ప్రసాదంగా తర్వాత కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా రాత్రి వేళ చంద్రుడు దర్శనమైన తర్వాత ఎన్నింటికి కనిపిస్తాడు? ఆయన రాత్రి 9:27 కనిపిస్తాడు. అప్పుడు ఆయనకి పూజ చేయడం మొదలైన వాటి ద్వారా కష్టాలు తొలగడంతో పాటు బుద్ధి కుశలత పెరగడంతో పాటు విశేషించి అపనిందలు, నీలాపనిందలు అంటారు, మనం చేయని తప్పుకు నిందించబడేటువంటి పరిస్థితులు కూడా తొలగి మన గుర్తింపు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం అర్థవంతంగా ఉండాలి, బతికినంతకాలం ఆనందంగా బతకాలి. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి. భక్తితో కూడినటువంటి అన్వయం, ఆయనని ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన ఏది ఉంటుందో అది మనుష్యులను గట్టెక్కిస్తుంది. అందుకే మీరు మహాపురుషుల యొక్క వాంగ్మయాన్ని పరిశీలిస్తే కేవల స్తుతి పాఠాలు మాత్రమే చెయ్యరు, కేవలము స్తుతికి పరిమితం కారు. పరిమితం కాకుండా సమస్త ప్రాణికోటి కాలముతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే, ఎంత ఆపదలోనైనా సరే, ఏ ఆపద లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రతిరోజునైనా సరే మీరు శౌచంతో సంబంధం లేకుండా చదువుకోవడానికి వీలుగా, అంటే మీరు ఏ ప్రయాణంలో ఉన్నా చటుక్కుని ఒక్కసారి మీరు తల మీద 3 మాటలు నీళ్లు జల్లుకున్నానని భావన చేసి చదువుకోవడానికి వీలుగా పరమశక్తివంతమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ప్రార్థన కింద ఇస్తారు కొన్ని శ్లోకాలని. అవి అత్యంత ప్రధానములు. సాధారణంగా ఏం చేస్తారంటే అటువంటివి ఇచ్చేటప్పుడు మహాకవుల యొక్క గొప్పతనం ఏమిటంటే క్లిష్టమైనటువంటి వాక్కులు అందులో ప్రయోగించారు. 1, 2 అందులో శాబ్దిక సౌందర్యం కూడా ఉంటుంది. వింటున్నప్పుడో చదువుతున్నప్పుడో మీకే సంతోషంగా ఉంటుంది. 4 మాటలు ఎవరైనా చదివారనుకోండి, మీకు తెలియకుండా మీకు వచ్చేస్తుంది. అలా పదగుంభనంతో ఆ శ్లోకాలను ఇస్తారు. నిజానికి మూకశంకరులు కాదు ఇచ్చింది, మూకశంకరుల ద్వారా కామాక్షి పరదేవతయే ఇచ్చింది లోకానికి ఒక శ్లోకం. ఆ తల్లి స్తుతి శతకంలో
ఒక మాట అంది, సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణమణిపేటి ముఖ్య కాదంబవాటి మునినుత పరిపాటి మోహితా జాండకోటి పరమశివవధూటి పాతుమాం కామకోటి. పాతుమాం అన్న మాటతో పూర్తి చేశారు. అంటే తిన్నగా భగవతిని ఉద్దేశించి విజ్ఞాపన చేసినట్టు. పాతుమాం కామకోటి, అమ్మా మమ్మల్ని రక్షించు. రక్షించు అన్న మాటలో అర్థం ఏమిటి? ఏది దురితము తెలియదో, ఏ కాల ప్రవాహమును నువ్వు ఆపలేవో, ఏ దైవము నీ చేత తెలియబట్టలేదో, ఈ మూడిటి వలన నీకు వచ్చేటటువంటి దుఃఖము ఏది ఉన్నదో దాని నుంచి నువ్వు విముక్తమవ్వాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే ఆ భగవతిని ఉద్దేశించి నువ్వు విజ్ఞాపన చెయ్యాలి, అమ్మా నన్ను రక్షించు అని. వాంఛితార్థప్రదాయిని, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని ఆవిడని అడిగినా ఆవిడ అప్పటికి ఇవ్వచ్చు, అప్పటికి ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకని అంటే నేను ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పాడైపోతారు అనుకుంటే అప్పటికి అది ఇవ్వకపోవచ్చు కూడా. అది కూడా ప్రసాదంగా స్వీకరించగలిగితేనే విశాల హృదయం. అందుకే ఆ శ్లోక ప్రారంభం చేస్తూ సమర విజయకోటి అని పిలిచారు ఆవిడ్ని. అసలు ప్రారంభం సమరంతో, యుద్ధంతో మొదలుపెట్టారు. అమ్మ నువ్వు కోట్ల కోట్ల యుద్ధములు చేశావు, ఏ ఒక్క యుద్ధమునందు నువ్వు పరాజయమును పొందవు. అపరాజిత అని ఆవిడకో పేరు, ఆడపిల్లగా పెట్టుకోవడానికి అద్భుతమైనటువంటి పేర్లలో అదొకటి. ఎందుకని అంటే 5 అక్షరాలు బేసి సంఖ్యతో ఉంటుంది, అకారంతో ప్రారంభం అవుతుంది. అపరాజిత సూక్తము అని దుర్గా సప్తశతిలో ఉంది. ఆ అపరాజిత అంటే ఎన్నడూ ఆమె పరాజయము నిరుగదు, ఆమె ఆదిశక్తి. అటువంటి తల్లికి పరాజయం ఎందుకుంటుంది? ఆమె అనేక యుద్ధములు చేసింది. మనమే దేవీ భాగవతాది గ్రంథములలో చదువుతాం. మహిషాసురుడితో చేసింది, శుంభనిశుంభులతో చేసింది, రక్తబీజుడితో చేసింది, దుర్గమాసురుడితో చేసింది, ఎంతోమంది రాక్షసులతో యుద్ధాలు చేసింది. ఎందుకు చేస్తుంది యుద్ధాలు అంటే ఆవిడికి ఏదో సరదా పుట్టి వైరం పెట్టుకుని కాదు, ధర్మాన్ని పాడు చేస్తే యుద్ధం చేస్తుంది. ఆవిడ ఎందుకు యుద్ధం చేస్తుందో, ఎందుకు అవతారం తీసుకుంటుందో చెప్పింది. అందుకే మీరు తత్వతః ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే విష్ణువు అమ్మవారు ఒక్కటే తత్వం, ఒకటే రూపం. పుంస్వరూపాన్ని పొంది విష్ణు అవుతుంది, స్త్రీ స్వరూపాన్ని పొంది పార్వతీదేవి అవుతుంది. ఎందుకని అంటే వీళ్ళిద్దరూ అవతారాలు తీసుకుంటారు, వీళ్ళిద్దరికీ ప్రతిజ్ఞలు ఉంటాయి. వీళ్ళిద్దరూ కూడా లోకంలో అలంకార ప్రియత్వాన్ని పొంది ఉంటారు. మీరు చూడండి, విష్ణువు అలంకార ప్రియుడు, అమ్మవారు అలంకార ప్రియత్వం. విష్ణువుకి ప్రతిజ్ఞ ఉంది. భగవద్గీతలో ఆయన స్థితికారుడు, మహానుభావుడు, ఆయన ధర్మపక్షపాతి. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడంటే ఆయనకి మహాప్రీతి. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను 3 కారణాలకు వస్తాను. పరమభాగవతోత్తముల్ని కాపాడడానికి, భాగవతోత్తముల్ని ధర్మాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని నశింపచెయ్యడానికి, ధర్మాన్ని రక్షించడానికి, ఈ 3 కారణాలకు వస్తాను. స్త్రీ స్వరూపంగా అమ్మవారు ప్రతిజ్ఞ చేసిందనుకోండి, ఇదే మాట మారుతుంది. దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఇవే మాటలు ఇంకొకలా మాట మారి వస్తాయంతే. ఎప్పుడెప్పుడు పరమభాగవతోత్తములైనటువంటి వారు దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు వారి దుఃఖాన్ని తీర్చడానికి, రాక్షసుల పీచ మడచడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను వస్తాను. అందుకే అవతారములన్నీ విష్ణు భగవానుడికి ఉంటాయి, అవతారములన్నీ పరదేవతకు ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏంటిరా ఇది? ఉన్నట్టు సూర్యుడు ప్రార్థన. కంగారు పడుతూ ఆ స్వామిని ఎక్కడి నుంచే నాథా ఎలా ఉన్నావు అంటూ ఒక్క పర్యం
ఉలిక్కిబడి భయపడి ఏడుస్తూ రథాన్ని ఎక్కి వాయువేగంతో శ్రీనివాసుడి దగ్గరకు చేరింది. ఆ సమయానికి శ్రీనివాసుడు తన ఒక చెయ్యిని శివుడి మెడ మీద చుట్టూ వేసుకొని, మరో చెయ్యిని బ్రహ్మ మెడ మీద చుట్టూ వేసుకొని కష్టపడుతున్నట్లుగా నడుస్తున్నాడు. కుంటుకుంటూ చాలా కష్టంగా అమ్మో అంటూ 2 కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి లక్ష్మీదేవి, ఇది ఏమి నాటకం, ఇది నాకు అర్థం కాలే, కళ్ళనీళ్ళు ఆపుకోలేక ప్రాణనాథ మీకేమైంది అంటూ వచ్చి కౌగిలించుకుంది. వెంటనే శివుడు రుద్రుడు పక్కకు వెళ్ళిపోయారు. స్వామి లక్ష్మీదేవిని ఆధారంగా పట్టుకున్నాడు. వచ్చావా అంటూ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని వదిలేసి ఈవిని పట్టుకున్నాడు గట్టిగా. ఇక లక్ష్మితో, ఏమీ కాలేదు లక్ష్మి, చూశావుగా, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఇంతే, నాకేం కాలేదు, కానీ నువ్వు లేకపోతే నా కథ ఇంతే. ఏమీ కాలేదంటున్నాడు ఒక పక్కలో, నువ్వు లేకపోతే నా ప్రాణం ఇంతే పోతుంది అంటున్నాడు. అసలు నేను కదలలేకపోతున్నాను. మొట్టమొదటిది అందరి సహాయం తీసుకుంటున్నాను. ఎవరు ఎక్కడ కనపడితే వాళ్ళని పట్టుకొని దిగటం ఎక్కటం ఇదే పని అయిపోయింది. నా అదృష్టం కొద్దీ నువ్వు వచ్చావు. చూడు ఇప్పుడు నాలో ఎంత ఉత్సాహం వచ్చిందో చూడు. ఉన్న రోగం కూడా పోయింది చూడు. ఉన్నట్టుండంత ఎంత హాయిగా ఉంది మనస్సు. చూసావా, నువ్వే నాలోని చైతన్యము అన్నాడు. లక్ష్మీదేవి నవ్వి, ఆహా జగన్నాటక సూత్రధారి, ఏం నొప్పయ్యా నీకు, ఎక్కడ నొప్పయ్యా నీకు, నాకు అర్థం కాలే. ఈ నొప్పికి ఏదో రమ్మని గట్టిగా ఆర్డర్ చేస్తే రాను నేను, ఇంత కష్టపడి ఏడ్చి మొత్తుకొని రమ్మనల్లా నన్ను. అయ్యో ఏం చేస్తావు జగన్నాటక సూత్రధారి, నాకే ఇట్లా చేస్తే ఇంక జగత్తుకేమయ్యా చేస్తావు నువ్వు, వాళ్ళని ఎంత ఏడిపిస్తావో అనుకుంది. సూత్రధారి ఎంత మాయ చేశావయ్యా నువ్వు, మాయను కప్పేసి మాయను తీసేది ఇట్లనా, కప్పింది నువ్వే తీసేది నువ్వే. బ్రహ్మరుద్రాది దేవతలే నీ మాయలో పడుతున్నారంటే ఇక నేనెంత స్వామి, నేనేదో పడకూడదనుకున్నావా నువ్వు, ఎప్పుడూ పడ్డా. సరే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి అని అడిగింది. నాకు అసలు ఎందుకు పిలిచారు, నా నుంచి మీకేం పని చెప్పండి. లక్ష్మి, నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు, నిజమే. ఎందుకు పిలిచానో నీకు తెలీదా? శ్రీరామావతారంలో నువ్వు అగ్నికుండం నుంచి బయటకు వచ్చినప్పుడు నీతో పాటు అగ్నిదేవుడు మరొక స్త్రీ బయటకు వచ్చి ఇద్దరు వచ్చారని తెలిసి చూసావు కదా, ఆమె వేదవతి. అప్పుడు ఆ వేదవతిని చూసి నువ్వు ఏమన్నావో నీకు జ్ఞాపకం తెచ్చుకో, గుర్తుకు తెచ్చుకో. వేదవతికే నువ్వు వరం ఇచ్చావు ఆ వేదవతి అడిగినప్పుడు. ఇప్పుడు అదే వేదవతి, ఇప్పుడు ఆ వేదవతి ఇప్పుడు పద్మావతిగా జన్మించింది. అప్పుడు నేను శ్రీరాముడిగా అన్న మాటలను కూడా గుర్తు తెచ్చుకో. ఏమన్నావు, నేనేమన్నా, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను చేసుకోను పెండ్లి అన్నా. వచ్చే జన్మలో చూస్తానులే అని నీ వంక చూశా. నువ్వేమన్నావు, నాకింత సహాయం చేసిన దానికి నీకు అటువంటి వరం కావాలా అన్నావు. ఇక నీ మాట నా మాట తప్పేది ఎట్లా? ఇప్పుడు ఆ వేదవతిని పెళ్లి చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నాకు ఏం చేయమంటావో నువ్వే చెప్పు, పోని వదిలేయమంటావా? ఇప్పటికే మించింది లేదు, పీటల మీద వరకు కూర్చుంది, పెండ్లు వచ్చేస్తుంది. వద్దంటే ఇప్పుడే చెప్పేస్తా, నాకేం, నువ్వు చెప్పావని చెప్పేస్తా, నాకేం లేదు అంటే లక్ష్మి మీదనే పెట్టేస్తాడు. అందుకని నువ్వేం చెప్పమంటే, నువ్వు ఏం చేస్తే నా ప్రాణేశ్వరి నువ్వు, నా ప్రాణము నువ్వు. అమ్మో నీ మాట నేను జవదాటను. ఏది ఇన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అడిగాడా? మొదట్లో అడిగేలేమీ చేయలేదు. అంత నీ జవదాటను. ఇది ఇక్కడ జవదాటం. నువ్వు ఏది చెబితే నేను అదే చేస్తాను. ఇప్పటికిప్పుడే
స్వర్గానికి వెళ్ళిపోదామని చెప్పు, కావాలంటే మనం గోలోకానికి వెళ్ళిపోదాం, మన ఇద్దరం కూడా త్వరగా రయ్యమని వెళ్ళిపోదాం మనం, నో ప్రాబ్లం. వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోదాం, ఏం తొందర లేదు. మంచి పేరు కూడా వస్తుంది మన ఇద్దరికి, వెళదాం కావాలంటే. అన్ని లోకాల్లోనూ నువ్వు చెప్పావని చెప్పేస్తాను, అంతే కదా అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు. అప్పుడు లక్ష్మీదేవి, ఆహా ఇదొక మాయలో ఇంతవరకు ఆడింది చాలదని ఫైనల్గా ఇంకా ఆడుతున్నావా నువ్వు? ఇప్పుడైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా నాకు, అజ్జయ్ ఇచ్చేయని. ఇప్పుడు కూడా ఇంకొక ఆర్డర్, అబ్బో ఇప్పుడు కూడా ఇంకొక మాయ. లక్ష్మీదేవి చెప్తున్న, శ్రీనివాస నీ మనసులో ఏముందో నా మనసులో అదే, నువ్వు ఏం ఆజ్ఞ పెడుతున్నావో నాకు అదే కదా, నాది కూడా ఒకే మాట కదా, నేను చెప్పింది అప్పుడు అదే కదా, వచ్చే జన్మలో నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడని. ఇప్పుడు నేను తప్పదు కదా, నువ్వు మాత్రం తప్పకూడదంట, నేను తప్పన్నా? నేను కూడా తప్పను. అది అనిపించడానికి ఈ పని చేశాడు. అప్పుడేమో అన్నావు, ఏమేమన్నాను అప్పుడు, నువ్వేమన్నావో ఇప్పుడు కూడా అదే మాట. మాటలంతా మారుస్తామా మనం? లేదు కదా. నా కష్టాలు తీర్చడం కోసం సీతగా మారిన ఆ వేదవతి కోరిన తప్పకుండా ఏం కోరిందో తీర్చాల్సిందే. మళ్ళీ మళ్ళీ మనం అభిప్రాయాలు మనం లోపల అట్లా చేసుకోకూడదు కదా. నువ్వు మాయలో ఎంత చెప్పినా కూడా నేను మాయలో పడకూడదు కదా. అప్పుడు ఏమన్నానో, సర్వస్వం మీరే, అన్నీ నువ్వే అని అప్పుడేమన్నాను, ఇప్పుడు కూడా అదే కదా. మళ్ళీ నేను అనాల్సింది కూడా అదే కదా. నువ్వు చెప్పిన మాటే నాకు అంతే, మళ్ళీ లేదు నాకు. నువ్వు ఏం ప్రతిజ్ఞ చేశావో నాకు అదే ప్రతిజ్ఞ అంతే. మళ్ళీ ఇంకొకరిని మనసులో తలుచుకోవటమా? అది లేదు. అంటే ఒకరికొకరికి తలుచుకోవటమా? మనస్సులో ఏదుందో అదే కదా చెప్పాల్సింది. పరమాత్ముడు నువ్వే నాకు ఎట్లా భర్తనో, వేదవతి కూడా అంతేలే. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, తిరుపతి వాస గోవింద, తిరుమల వాస గోవింద, తిరుపతి వాస గోవింద, తిరుమల వాస గోవింద, తిరుమల వాస గోవింద, దత్తపీఠ వాస గోవింద, తిరుమల వాస గోవింద, దత్తపీఠ వాస గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ